దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడి దినమంతా మీ ముందు నడిపించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 125వ కీర్తన 1వ వాక్యం. యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మోషేను మనం చూస్తే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో నమ్మకమైన వారు అని చెప్పాలి అంటే కనుక నమ్మకమైన వాడు ఏ తప్పు కూడా చేయడు. నమ్మకమైన వాడు అనిపించుకోవాలనుకుంటే అబద్ధం ఆడడు. నమ్మకమైనటువంటి మనుషుడు ఎలా ఉంటాడంటే యథార్థముగా ఉంటాడు. అతను అతను అనుకూలముగా పనులు చేయడు గాని ఎదుటి వాళ్ళకి ఏది న్యాయమైతే అదే అనుకూలతలో పనులు చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మోషేని బట్టి సాక్ష్యం ఇచ్చాడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని. హిజ్కియా కూడా యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడో తెలుసా? అనుకూలముగా యెహోవా దృష్టికి ఉన్నాడు. యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాను. ఈరోజు ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు ఎవరు అనుకూలంగా ఉన్నారని, ఎవరిని నేను సంతానాన్ని అనుకూలంగా నాకున్నారు, ఎవరు నమ్మకమైన సంతానం ఉన్నారు, ఎవరిని నేను ఏజకంగా నియమించుకోవాలని ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నువ్వే నమ్మకంగా యథార్థముగా ఏ తప్పు చేయకోకుండా అబద్ధం ఆడుకోకుండా దేవుని యందు మనం కన్ను దృష్టిలో నువ్వు అనుకూలంగా ఉంటే నిన్ను నమ్మకస్తుడిగా ఎంచుతున్నాడు. అలనాడు హిజ్కియాని ఎంచాడు, అనన్యాని ఎంచాడు. అలాగే దానియేలు కూడా నమ్మకస్తుడై ఏ తప్పు చేయకుండా నివసించాడు. కాబట్టే ఈరోజు చరిత్రలో బైబిల్ గ్రంథంలో నిలిచిపోయిన గొప్ప దేవుని కోసం ప్రాణం పెట్టినటువంటి గొప్ప యోధులు వీళ్ళు. అదే నమ్మకస్తులో నమ్మదగిన బోధలో గట్టిగా చేత పట్టుకుని మనం నిలిచినట్లయితే ఒక రోజున ఆ సిలువ సితారాతో ఆయన సియోనులో ఆయన ముందు నిలబడే కృప మనందరికి అనుగ్రహిస్తాడు. అట్టి కృప ధన్యత నమ్మకస్తులందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.